బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటివరకు హస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు కామనర్గా హౌస్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచాడు. ఇక ఈసారి సీజన్ 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ప్రేక్షకులకు దగ్గరైంది మాత్రం దమ్ము శ్రీజ. అగ్నిపరీక్షతోనే అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీజ హౌస్లోకి వెళ్లిన తర్వాత అందరికీ గట్టిపోటీ ఇచ్చింది. టాప్ 5కి వెళ్లాల్సిన ఈ అమ్మడు అనూహ్యంగా తక్కువ వారాల్లోనే బయటకు వచ్చేసింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం టాప్లో ఉన్న శ్రీజను ఊహించని విధంగా బయటకు పంపించడంపై అప్పట్లో నెటిజన్స్ ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట గట్టిగానే ఫైట్ చేశారు. ఇక ఆ తర్వాత హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఇటీవలే బీబీ జోడికి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ అక్కడ కూడా నిరాశే ఎదురయ్యింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజ తన కెరీర్, లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనది వైజాగ్ అని తెలిపింది శ్రీజ. తన ఇంటిపేరు దమ్ము అని, తనకు ఒక అన్న ఉన్నాడని, తన తండ్రి జీవీఎంసీ ఎంప్లాయ్ అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను ఇల్లు తుడుస్తున్న ఫోటో షేర్ చేసి తనను ట్రోల్ చేశారని, అప్పుడు తన ఇంట్లో వాళ్లు ఫీలయ్యారని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్లో ఎంత సంపాదించావని యాంకర్ అడగ్గా కామనర్స్ కాబట్టి ఎక్కువ బడ్జెట్ లేదని, ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారని తెలిపింది. తనకు నిజంగానే దివ్వెల మాధురి ఎవరో తెలియదని, తాను పాలిటిక్స్ ఫాలో కానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లకముందు అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు తనను చాలామంది కాంట్రాక్ట్ అయ్యారని, పీఆర్ చేస్తానని డబ్బులు అడిగారని గుర్తు చేసుకుంది. ఒక్కొక్కరు ఒక్కోలా అడిగారని, వారానికి 50 రూపాయలు వేలు కూడా అడిగారని, కానీ తను పీఆర్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోనని, ఏదైనా డ్రెస్ వేసుకుని ఫోటో పెడితే బిగ్ బాస్ తర్వాత ఎక్స్పోజింగ్ ఎక్కువైందని ట్రోల్ చేస్తుంటారని, కానీ అలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోనని తెలిపింది. తాను సాఫ్ట్వేర్ డెవలపర్ అని, నెలకు 2 లక్షల రూపాయలు వరకు జీతం వచ్చేదని తెలిపింది. కానీ బిగ్ బాస్ కోసం తన జాబ్ వదిలేశానని, 7 ఏళ్ల కెరీర్ రిస్క్ చేసి మరీ బిగ్ బాస్ వెళ్లానని, ఇప్పుడు మళ్లీ జాబ్ ట్రయల్స్ చేస్తున్నానని తెలిపింది శ్రీజ.